ఈరోజు నేను సాత్విక్, షిన్చాన్, డోరేమోన్లని చంపేస్తా. నేనెవరని చూడాలని ఉందా మీకు? అయితే చూడండి, నా ఫేస్ చూడండి. నేనే అరేబియన్ డాన్సింగ్ లేడీ. మన ఇల్లు ఈ పార్క్లో ఉందా? ఈ పార్క్లో లేదు. వెళ్ళు, వెనక్కెళ్ళు. ఈరోజు ఎట్లయినా వాళ్ళని చంపేస్తా. మీరు నా పవర్స్ చూస్తారా? అయితే మీకు నా పవర్స్ చూపించాలా? అయితే చూడండి నా పవర్స్ ఎట్లుంటాయో. నేను బండి దిగి చూపిస్తా చూడండి నా పవర్స్. ఫాస్ట్ ఉరుకుతా, హైట్ జంప్ చేస్తా. ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్ ఉరుకుతానో. మన ఇల్లు అయితే ఇక్కడ లేదు. మన ఇల్లు వచ్చాడుంది. మన ఇల్లు వచ్చాడుంది, ఇటు కాదు. అగో అక్కడుంది మన ఇల్లు. అయితే మన ఇంటికైతే వెళ్ళిపోయాం. మన ఇంటికైతే వచ్చేసినాం. ఎట్లయినా ఈరోజు షిన్చాన్ని చంపేస్తా. నేను షిన్చాన్ని అయితే చంపేస్తా. అరే షిన్చాన్, ఈరోజు మనం కొత్త లాంబోర్గిని కార్ కొనడానికైతే పోతున్నాం. అవునా మామయ్య? అయితే నడు. అరే డోరేమోన్, ఏమైందిలో నువ్వు మాట్లాడుతులే? ఏం మాట్లాడము మామయ్య, మనమైతే ఇప్పుడైతే లాంబోర్గిని కార్ కొనడానికైతే పోదాం. అదా పోదాం మనం. మామ, మేమైతే లాంబోర్గిని కార్ కొనడానికే పోతున్నాం. మన సురేష్ గారి షోరూమ్ కాడికి అయితే పోతున్నాం. ఆడైతే లేడు, ఆడైతే బయట ఉండు. మనమైతే ఆయనకి ఫోన్ చేసి ఆల్రెడీ మాట్లాడినాం. అరే లాంబోర్గిని కారు ఉంటుందని చెప్పేసినాను ఆయనకి ఆల్రెడీ. అలా పనోనికే పైసలు ఇస్తానని చెప్పిన. ఆడు వస్తున్నాడు. ఆడు పొద్దున్న దీన్ని చూసి భయపడేటో దాచుకున్నంట. దాని గురించి వస్తలే. నేను ఇన్నిటికి ఏం భయపడా ఫ్రెండ్స్, తెలుసా అనుకో మన గురించి. డోరేమోన్, షిన్చాన్ ఎక్సైటింగ్ కూడా. ఎక్సైటింగ్ మామయ్య. అయితే నడుమలో ఇప్పుడైతే మనం అయితే లాంబోర్గిని కార్ అయితే కొనేసారు. ఇక్కడ ఏడుంది? గోల్డ్, ఆరెంజ్ కలరా గోల్డ్ కలరా? ఇదే ఎల్లో కలర్ లాంబోర్గిని. అరే ఆడేం చేస్తుర్రా మామయ్య? ఇక్కడికి వెళ్ళి చూస్తున్నాం మామయ్య. పదంరా, మన కొత్త లాంబోర్గిని కాడికి అయితే పోదాం. ఇదిగోనరా మన కొత్త లాంబోర్గిని కార్. వావ్ మామయ్య, సూపర్. ఇప్పుడైతే మనం దీన్ని మన షోరూమ్లో మోడిఫై చేయించుకొని వద్దాం. ఎక్కడ డోరేమోన్? ఎక్కడేమో. ఇప్పుడైతే పోదాం పర్రా. మామయ్య, దీన్ని మోడిఫై చేయించబోతున్నామా? అవునరా షిన్చాన్. ఏడా మన గరాజ్ కన్నా? అవునరా గైస్. మామ, ఇప్పుడైతే మనం మన గరాజ్ కాడికి అయితే పోదాం. గరాజ్ కాడికి పోయి దీన్ని మంచిగా మోడిఫై చేపిద్దాం. అదే షిన్చాన్, మన గరాజ్ కాడికి అయితే వచ్చేసినావా? వచ్చేసినావా మామయ్య? మామయ్య అయితే మన గరాజ్. అవునరా డోరేమోన్, నీకు తెలియదుగా, నువ్వు వీటికి సెకండ్ టైం గా రావడం. అవును మామయ్య. ఇప్పుడు దీన్ని ఏ కలర్ వేద్దాం? రెడ్ బ్లూ వేద్దాం. బ్లూ వేద్దాం. గ్లాసెస్కి ఆరెంజ్ వేద్దాం. ఆరెంజ్. ఇప్పుడు స్టిక్కర్స్ ఏం వేద్దాం? స్టిక్కర్స్ ముంగట ఇది వేద్దాం. ఇది కాదు, బుల్ వేద్దాం. బుల్ ముందు లెఫ్ట్ సైడ్ వేసుకుందాం. ఇది మంచిగా ఉంది. ఏదో బుల్ వేద్దాం. బుల్. ఇప్పుడు రైట్ సైడ్ ఇది ఇప్పుడు పైన ఏమో ఇది కాదు. ఇది కూడా కాదు. ఇదే వేద్దాం. ఇప్పుడు స్మోక్ ఏం వేద్దాం? స్మోక్ కలర్ మనం డ్రిఫ్ట్ కొట్టే స్మోక్ వస్తుంది కదా, అది పింక్ వేద్దాం. ఇప్పుడైతే బయటికి అయితే అవునమ్మయ్య, అంత తొందర అయిపోయింది మనది.
రా మన గరాజ్ అంతే రా షిన్చాన్. ఇప్పుడైతే ఇంటికాడికి అయితే వచ్చేసినాం. అప్పుడే వచ్చేసినాం ఇంటికాడికి. అంతే రా షిన్చాన్. దీంట్లో బూస్ట్ ఉంది రా, స్పీడ్గా వచ్చేస్తుంది. బ్యాగ్ తీసుకో లోపడుకో. అరే గేట్ చక్కగా ఓపెనే కాదు మనం వచ్చినప్పుడు. ఈసారి గేట్ని తీసేసి పడేస్తాం. ఈ గరాజ్ అని ఓపెన్ అవుతుంది, ఓపెన్ కాదు. అరే ఇది కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మంచిగా పెడదాం పార్కింగ్. ఆడైతే పెట్టేసి సెట్ ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ దారేసించండి పోదాం. ఆమె ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఏం చేద్దాం అడగరామా? ఏమేమి చేసేది? పొద్దున స్నానం వేయలేదా? ఇప్పుడు మనమైతే స్నానం చేసి వద్దాం. సరే అయితే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. స్విమ్మింగ్ పూల్లో పోయి స్నానం చేసేద్దాం. దాటరా ఎంతసేపు దొంగలు. అరే నీళ్ళలో నడుస్తారే మేము. మామూలు ఉండదా? అరే నీళ్ళలో ఎట్లా నడుస్తుర్రా? అమ్మయ్య నేను పిత్తేసిన మామయ్య, అందుకే నీళ్ళలో. అరే హింసా నువ్వు జోకులు ఆపరా. ఇప్పుడైతే రెడీ అయిపోయినాం. బాగా హింసాను. ఇప్పుడు ఏం చేద్దాం? కార్ తీసుకొని ఎటైనా తిరుగుదామారా? తిరుగుదాం మామయ్య, మనకు దగ్గరగా. ఇప్పుడైతే కార్ తీసుకొని తిరుగుదాంపా. అదండి మా సురేష్ గారు ఫోన్ చేస్తుండు. ఎప్పుడు అయిందే. సురేష్ ఏమైందిరా? అరే నేను సరబియన్ డాన్సింగ్ లేడని చూసుకున్నా. నా గరాజ్కి వచ్చి బైక్ తీసుకొని ఏంటి సరబియన్ డాన్సింగ్ లేదా? ముందు వచ్చిందారా అది? ఉందా మా తమ్ముడు కానీ నిన్న గరాజ్ కాడికి షోరూమ్ కాడికి పంపించిన. ఆ షోరూమ్ కాడ ఉండు, వెంటనే వెళ్ళండిరా. అవును వస్తున్నా. ఇప్పుడైతే షోరూమ్ కాడికి అయితే సరబియన్ డాన్సింగ్ లేడీ కూర్చుంటాడు. అయితే సరబియన్ డాన్సింగ్ లేదా? నేను ఒక పిత్త నేను చంపేస్తా. అరే నేను ఉంచుకోరా జోకులు ఎందుకు? అందరు వెళ్ళిపోయాం షోరూమ్ దగ్గరికి. అయితే మనం ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది గేట్, మళ్ళీ కొత్త కార్ డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడైతే షోరూమ్ కాడికి అయితే పోయాం. సరబియన్ డాన్సింగ్ లేడీ మీ ఊర్లోకి ఎట్లా వచ్చిందండి? అరే డోరేమోన్ అది ఒక పెద్ద కథరా, అది నీకు తర్వాత చెప్తాను. ఇప్పుడైతే వాళ్ళని షోరూమ్ కాడికి అయితే వచ్చేసాం. వర్షం ఇంకా అయిపోతలే, వర్షం పడుతుంది. మనకి ఈరోజు లక్ లేనట్టుంది కొంచెం, అందుకే వర్షం పడుతుంది. ఎందుకంటే మన కారు స్కిడ్ అవుతుంది మొత్తము. అప్పుడు మనకు సరబియన్ డాన్సింగ్ అయితే రమేష్ సరబియన్ డాన్సింగ్ లేడీ మీ అన్న చూసినాడు. అవును మా అన్న చూసి మొత్తం భయపడుతుంది. అవునారా? అది ఏడుందిరా? ఆడొచ్చాడు ఉందిరా చెట్లల్లో. అది చెట్లల్లో పాత బిల్డింగ్ దగ్గర ఉందంట. ఇప్పుడైతే అడుగుదాం. మనం ల్యాంబోర్గిని ఎంత తీసుకోవాలి అంటే ఆడు ల్యాంబోర్గిని వద్దన్నాడు. ఎందుకంటే దాంతో ఫైటింగ్ ఆడేటప్పుడు అది పోతే అందుకే ఆయన కారు ఇచ్చింది ఇది. ఇప్పుడైతే పోదాం. దానికి ఒకవేళ పోయినా కన్నా ముందు పవర్స్ వస్తే షిన్చాన్ ఎక్కువ పవర్స్ వస్తే ఇంకా డేంజర్ ఉంటుంది. మామయ్య సరబియన్ డాన్సింగ్ లేడీ మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చింది? ఫస్ట్ 2 సార్లు వచ్చిందిరా. మామయ్య అది ఎక్కువ చేస్తే నేను అంత పిత్తి చంపేస్తా. అరే షిన్చాన్ నీ జోకులు ఆపని చెప్పినా కదా. ఏం కాదు ఆ జోకులే నవ్వుకోవాలి మామయ్య. అప్పుడప్పుడు భయం ఉన్నప్పుడు షిన్చాన్ గారు చెప్పింది కూడా కరెక్టే. మనం అయితే ఇప్పుడు అయితే వీడియో ఆన్ చేయాలి. సరబియన్ డాన్సింగ్ లేడీకి ఫుల్ పవర్స్ వచ్చినాయి. అది ఎట్లా వచ్చామో వెనకాల కొట్టడానికి వచ్చింది. షిన్చాన్ గారిని కొడుతుంది. అది తొందరగా కారు ఎక్కేసినాము. దాన్ని తప్పించుకున్నాము. అడుగుకి వస్తుంది చూడండి మామ. అది ఫుల్ పవర్స్ ఉన్నామో దానికి. మేము కొట్టమే మమ్మీ.
దూరంగా పడేసిందమ్మా. అప్పటికి వీడియో రికార్డింగ్ ఆన్ కాలేమో చూపిస్తుంది. అమ్మ నన్ను కట్టి అవుతుంది అది. అవునా షిన్చాన్, డోరేమాన్ నీకేమైనా తాకిందా? ఏం తాకలేదు అమ్మ. డోరేమాన్ దానికి ఏం తాకలేదు, ఎందుకంటే డోరేమాన్ ఇంకా కార్ దగ్గర ఉండు. ఇప్పుడైతే అది గుర్తొస్తుంది. మనం మఠ అయితే వెళ్ళిపోదాం. మఠ అయితే పట్టుకు